సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి లక్ష్మీ నరసింహమూర్తి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చెప్పిన కథ. కాశీక్షేత్రం పవిత్రమైన శైవక్షేత్రం. కాశీక్షేత్రాన్ని దర్శించటానికి లక్షలాది ప్రజలు భక్తి శ్రద్ధలతో వెళుతూ ఉంటారు. కాశీకి వెళ్తే కైలాసానికి చేరుకొని పునర్జన్మ ప్రాప్తి లేకుండా పోతుందని భక్తుల విశ్వాసం. ఒక శివరాత్రి పర్వదినాన కాశీ విశ్వేశ్వరుని సందర్శించే ప్రజలను చూసి పార్వతి శివునితో, నాథా, కాశీకి వచ్చిన వాళ్ళంతా కైలాసానికి వెళ్తారంటారే, మరి ఈ ప్రజలంతా కైలాసానికి వస్తారా అన్నది. శివుడు, కాశీకి వచ్చే వాళ్ళంతా కైలాసానికి రావడం సాధ్యం కాదు. వీళ్లలో ఎలాంటి వారు కైలాసానికి రాగలుగుతారో ఇప్పుడే చూపిస్తాను చూడు అన్నారు. పార్వతీ పరమేశ్వరులు వృద్ధులులాగా మారారు. శివుడు 90 ఏళ్ల ముసలివాడుగా, పార్వతి 80 ఏళ్ల ముసలమ్మగా రూపం ధరించారు. ఇద్దరూ విశ్వేశ్వరాలయ సింహద్వారం చేరారు. ముసలమ్మ తన భర్త తలను ఒడిలో పెట్టుకొని కూర్చుంది. దేవాలయంలోకి వెళ్ళేవారందరినీ, అయ్యా, భక్తులు ఎవరైనా దయదలచి నా భర్తకు దాహం తీర్చటానికి కొంచెం గంగాజలం పోయండి. నేను వెళ్ళి గంగాజలం తీసుకురావటం సాధ్యం కాదు. నా భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఏ క్షణంలో ప్రాణం పోతుందో, ఈ సమయంలో నేను వదిలి వెళ్ళడం సాధ్యం కాదు. మీరు ఎవరైనా కొంచెం సహాయం చేయండి అని ప్రార్థించింది. దేవాలయంలోకి వెళ్ళే భక్తులు గంగా నదిలో స్నానం చేసి తడిగుడ్డలతో, చేతి పాత్రలతో గంగాజలాన్ని ఆలయం లోపలికి తీసుకొని వెళ్తున్నారు. ముసలమ్మను చూచి విశ్వేశ్వరుడి దర్శనానికి వస్తే ఈ దరిద్ర దేవత ఎదురైంది అనుకొని కొందరు తప్పించుకొని వెళ్ళారు. మరికొందరు, ఉండు, మేము మొదట విశ్వేశ్వరుని దర్శనం చేసుకొని వస్తాం, ఆ తర్వాత నీ భర్త నోట్లో నీరు పోస్తాం అంటూ వెళ్ళారు. ఈ విధంగా ఎవ్వరూ వీరి మొర ఆలకించలేదు. ఆ సమయంలో ఒక దొంగ అక్కడికి చేరాడు. దేవాలయ సింహద్వారం వద్ద జనం క్రిక్కిరిసి ఉన్నారు. జేబులు కొట్టవచ్చునని, ఆడవారి మెడలలోని నగలు అపహరించవచ్చని ఆ దొంగ వచ్చాడు. ఆ దొంగ, అమ్మా, ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగాడు. మేము కాశీ విశ్వేశ్వరుని దర్శించటానికే వచ్చాం, కానీ నా భర్త దాహంతో బాధపడుతూ మూర్ఛపోయాడు. ఎవరైనా ఇన్ని నీళ్లు తెచ్చి నోట్లో పోస్తే బ్రతుకుతాడేమోనని అందరినీ అడుగుతున్నాను నాయన. ఒక్కరూ అంత మాత్రం జాలి కూడా చూపలేదు అన్నది ముసలమ్మ. అప్పుడు ఆ దొంగ తన చంకలో ఉన్న సొరకాయ బుర్రలోని నీరు పోయడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు ముదుసలి, ఆగు నాయన, నా భర్త ఏ క్షణం ప్రాణం వదులుతాడు. నీవు నోట్లో పోసే ముందు నీవు చేసిన పుణ్యకార్యం చెప్పి పోయి, ఇది మా కోరిక బాబు అన్నది. అసత్యం మాత్రం చెప్పకూడదని హెచ్చరించింది. దొంగకు ఏమి చేయాలో తెలియలేదు. కానీ ఇలా అన్నాడు, అమ్మా, నేనింతవరకు అన్ని పాపాలే చేశాను. నేను ఒక దొంగను. ఇంతవరకు ఒక్క పుణ్యకార్యం కూడా చేయలేదు. ఇదిగో ఇప్పుడు ఈ వృద్ధుని నోట్లో నీరు పోయాలనుకుంటున్నాను. ఇదొక్కటే పుణ్యకార్యం అని చెప్పి వృద్ధుని నోటిలో నీరు పోశాడు. తక్షణం శివపార్వతులు తమ స్వస్వరూపాలతో దర్శనం ఇచ్చి, పరోపకారార్థమే మానవ జీవితం, స్వార్థం నిమిత్తం కాదు. నీవు ఇంతవరకు ఎన్ని చెడ్డ పనులు చేసినా పరుల సేవ పరమార్థ సేవగా భావించి సత్యాన్ని పలికావు, సహాయం చేశావు. ఇక నుండి పవిత్రంగా జీవించు. సత్యాన్ని మించిన ధర్మం లేదు, పరోపకారానికి మించిన దైవ ప్రార్థన లేదు అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు. స్వస్తి.